నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరికపల్లి గ్రామంలో రిజర్వేషన్లపై వివాదం తలెత్తింది. పెరికపల్లి గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓటర్లు ఒక్కరు కూడా లేకపోయినా ప్రభుత్వం ఆ గ్రామానికి సర్పంచ్ రిజర్వేషన్ను ఎస్సీ జనరల్ కేటాయించింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారు దస్తూరాబాద్ మండల కేంద్రంలోని రోడ్డుపై బైఠాయించి 2 గంటల పాటు రాస్తా రోకోను నిర్వహించారు. గ్రామంలో ఓటర్ల లిస్టులో ఒక్క ఎస్సీ సీటు కూడా లేదని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ వెంకన్న స్పష్టం చేశారు. అయితే 99% బీసీ కులానికి చెందిన వారే ఉన్నప్పటికీ ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ప్రకటించడం అధికారుల నిర్లక్ష్యం, పనితీరుకు వ్యంగ్యంగా హాస్యాస్పదంగా ఉందని వివరించారు. ప్రభుత్వం వెంటనే పెరికపల్లి గ్రామంలో సర్వేలు నిర్వహించి కులగణన ఏర్పాటు చేసి వాస్తవాలకు అనుగుణంగా రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓన్లీ ఎస్టీ 4 ఓట్లు మాత్రమే, ఎస్సీ ఒక్క ఓటు కూడా లేదు. ఎస్సీలు ఈ గ్రామంలో ఒక్క ఓటు కూడా లేదు. ఎస్టీలు 4 మాత్రమే ఉన్నాయి. 99% 9 బీసీ వ్యక్తులు ఉన్నారు. మరి ఇటువంటి గ్రామాన్ని సర్పంచ్గా 2005 ఎలక్షన్లో ఎస్సీ క్యాండిడేట్ ను డిక్లేర్ చేయడము, మరి ఒక ఓటు కూడా లేనటువంటి ఎస్సీ వాళ్లకు 2 వార్డు మెంబర్లు కేటాయించడము, ఇది పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఇది అధికారుల తప్పిదము. మరి 2011 సర్వే ప్రకారము వాళ్ళు తీసినము అని అన్నప్పటికీ 2019లో జీపీలు గ్రామ పంచాయతీలు సపరేట్ గా కొత్తగా ఏర్పడ్డాయి. మరి సపరేట్ గా ఏర్పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఆ జనాభా, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, దాని ప్రకారం తమాషా ప్రకారం రిజర్వేషన్ చేయాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు తప్పుదో పట్టించి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ను కల్పించడం ద్వారా ఇంతమంది గ్రామస్తులు కూలీ వ్యవసాయ పనులు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు రోడ్డు మీదకి రావడం జరిగింది. దసరా మండలంలోని పెరికపల్లి గ్రామంలో మొత్తము 500 చిల్లర ఓట్లు ఉంటాయి. అలా మొత్తం ఒక 4 ఓట్లు తప్ప మొత్తం ఓట్లు బీసీలకు చెందినవి, బీసీ ఉన్నాయి. మరి అధికారులు దాన్ని తప్పుతో పట్టించి దీన్ని ఎస్సీకి రిజర్వ్ చేసినారు. మరి బీసీలు ఉన్న కాడ ఒక ఎస్సీ లేని కాడ ఎస్సీకి చేసుడు ఎంతవరకు కరెక్ట్? అది దాని కొరకే ఈరోజు అందరం పెద్ద ఎత్తున ధర్నాకు దిగినాం. మరి కలెక్టర్ గారు ఈ తప్పిదాన్ని సవరించి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారని కోరుకుంటున్నాం. ఓన్లీ